బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. నిన్న ఏదైతే జీడి మెట్లలో ఆయా వివాదం జరిగిందో ఆ వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. 5 ఏళ్ల పసిపాపను అతి కిరాతకంగా కొట్టి అలాగే నేలకేసి బాది కాలితో తన్నిన ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా చూడొచ్చు. 5 ఏళ్ల పాపను అంటే ఒక స్కూల్లో ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. సో ప్రీ కేజీ స్టూడెంట్ 5 ఏళ్ల పాప అంటే ఆ పాపకి ఏమీ తెలియదు. సో ఈ విధంగా ఒక ఆయా ఇలా ప్రవర్తించడం పట్ల ఆమెపై అయితే తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటన అయితే తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. గొంతు పిసికి చెంపలపై కొట్టి అమానుషంగా ఆ మహిళ దాడి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా మనం చూడొచ్చు. పసి పాప అని చూడకుండా తనకి ఇష్టం వచ్చినట్లుగా కూడా కొడుతున్న దృశ్యాలు అయితే ఇప్పుడు అందరినీ కలచివేస్తుందని చెప్పుకోవాలి. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. సో ఈ ఘటనకి సంబంధించి కూడా ఈ ఘటన అంతా షాపూర్ నగర్లోని పూర్ణిమ స్కూల్లో చోటు చేసుకుంది. బాలిక తండ్రి తిట్టాడు అన్న కోపంతో పాపపై ఆయా కోపం చూపెట్టింది. సో తండ్రి బాలికకు సంబంధించిన తండ్రి స్కూల్లో సరిగ్గా చూడట్లేదనో లేదంటే ఇతర ఏదో ఒక రీజన్స్ తో చిన్నగా అంటూ ఉంటారు. ఆ మాటల కోపం అంతా కూడా పాప మీద చూపించింది ఆయా. సో ప్రెసెంట్ ఆయాను కూడా ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు బాలిక తండ్రి తిట్టారన్న కోపంతోనే ఆయా నేను ఆ విధంగా పాపపై కోపం చూపెట్టాను అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి కూడా పూర్తి సమాచారాన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పాప ఆసుపత్రి ఖర్చు అంతా కూడా ప్రిన్సిపలే భరించాలి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం తీరు పైన కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఘటన అంటే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఒకవేళ ఆ విజువల్స్ లో రికార్డ్ అయ్యి లేకపోయి ఉంటే ఆ పాప పరిస్థితి ఏంటి, ఇంకా ఎంతమంది పిల్లలు ఈ విధంగా ఆయాల వల్ల బలైపోవాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన స్కూల్ యాజమాన్యం కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. వీటి పాప అయితే ప్రెసెంట్ తీవ్ర గాయాలు పాలైన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఆ పాప హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. సో హాస్పిటల్ ఖర్చు అంతా కూడా స్కూల్ యాజమాన్యమే భరించాలి అంటూ స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన అంతా షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్లో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కూడా స్కూల్ యాజమాన్యం ఎక్కడా దీనికి సంబంధించి స్పందించలేదు. సో దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధికారులు కూడా అక్కడికి చేరుకొని న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పసి పాప అని చూడకుండా ఈ విధంగా అతి కిరాతకంగా ఒక మహిళ, అందులోనూ ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ఆవిడ ఈ విధంగా ప్రవర్తించడం, ఒక చిన్న పిల్లలకి నార్మల్ గా మనం కొడితేనే ఎంతో వాటిని తట్టుకోలేని పిల్లలు ఈ విధంగా కాలుతో తన్ని పీక నిలుమి ఇంత అతి కిరాతకంగా ప్రవర్తించింది అంటే ఆమెపై కఠినంగా శిక్ష పడాలి అంటూ కూడా అక్కడున్న స్థానికులు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రెసెంట్ ఈ ఘటన అయితే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. కదండి క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు డిసెంబర్లో వచ్చాము. ఇంకా 3 months అయితే యాన్యువల్ ఎగ్జామ్స్. మరి ఎట్లా ఏం ప్లాన్ చేస్తున్నారు? టెంపరీగా చేశారు మేడం అని చెప్పి రాశారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, 3 ఆయమ్మలు. ఓకే, అందులో ఒక ఆయమ్మకే మాటలు రావు. ఓకే, అది మేనేజ్మెంట్. ఆయన పుణ్యచంద్ర 17 ఎదురేగా ఇల్లు పిలవండి అన్నారు. నిన్న మేడ్చల్లో జరిగిన ఘటనపై అయితే ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక పసి పాప అని చూడకుండా అంత కిరాతకంగా ఆయాగా పనిచేస్తున్న మహిళ ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ నాయకులు ఏం చెప్తున్నారు, వాళ్ళు స్కూల్ వద్దకు వెళ్ళి ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. పూర్ణిమ స్కూల్లో ఆయా చిన్న పాప పైన ఏ రకమైనటువంటి దాడి జరిగిందో దాదాపు 5 నిమిషాల వీడియో కూడా మన బయటికి ఫుటేజ్ రావడం జరిగింది. దీనిపైన స్కూలు ప్రమిసెస్లో
సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి, అదేవిధంగా ప్రిన్సిపల్ ఉంటారు, యాజమాన్యం ఉంటుంది, కళాశాల ఫ్యాకల్టీ ఉంటారు. వీళ్ళందరూ ఈ 5 నిమిషాల పాటు ఎవరు గమనించకపోవడం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ వీడియో బయటికి రావడంతో స్కూల్లో జరిగినటువంటి సంఘటన గుర్తించినటువంటి యాజమాన్యం అంటే స్కూల్ విద్యార్థుల పట్ల ఏ రకమైనటువంటి నిర్వీర్యంగా ఉందో అనేది మనకు పూర్తిగా స్పష్టమవుతుంది. ఎవరైతే ఈ ఘటనకు ఆ చిన్నారి పసిపాప పైన 2 కాళ్ళతో తంతు 4 నిమిషాల పాటు ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ మానసికంగా ఒత్తిడి గురిచేస్తూ చిత్రహింసలకు గురిచేసినటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి ఆమె 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆయాని ఈ స్కూల్లో ఆయాగా పెట్టుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చిన్నపిల్లలకు వాళ్ళ తల్లి లాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళని ఆయాగా కేటాయించినటువంటి పాఠశాల యాజమాన్యం 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్లకు పనులు చేస్తారనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇట్టి విషయం పైన మేము ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఉన్నత విద్యాధికారి కానీ అదేవిధంగా మండల ఉన్నత విద్యాధికారి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ ఆయాకు దాడిపడినటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో ఆ పాపకు సంబంధించిన వైద్యానికి సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యం మొత్తం భరించాలి. అదేవిధంగా ఆ పాపకి నష్టపరిహారంగా ఒక 10 లక్షల రూపాయలను కూడా పాఠశాల యాజమాన్యం కేటాయించే వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి స్కూల్ యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి అదేవిధంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాల ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా చింతల్ నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క పూర్ణిమ స్కూల్లో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న జరిగినటువంటి ఒక విద్యార్థిని ఒక ఆయమ్మ ఇక్కడ విచక్షణ రహితంగా కొట్టి ఈరోజు ఆ విద్యార్థిని ఈరోజు ఐసీలో ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క విద్యార్థి మీద పాల్పడినటువంటి ఏదైతే దాడులు చేసినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక పూర్ణిమ స్కూల్కి సంబంధించినటువంటి అఫిలియేషన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కానివ్వండి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానివ్వండి, మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఏబీవీపీ ఏం డిమాండ్ చేయడం జరుగుతూ ఉందంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కానీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కానీ ఏ ప్రైవేట్ మేనేజ్మెంట్ దగ్గర ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా కానీ యాక్షన్ తీసుకోకుండా ప్రతి ఒక్క ప్రైవేట్ మేనేజ్మెంట్ దగ్గర మోచేతుల యొక్క నీళ్లు తాగుతూ వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లకు వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలకు ఆశపడుతూ ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి లోటుపాటులని ఎత్తి చూపించినా కానీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ యొక్క ప్రైవేట్ మేనేజ్మెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు కాముగా ఉండడం బట్టే ఈరోజు ఈ యొక్క పూర్ణిమ స్కూల్లో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఈరోజు ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇదే స్కూల్లో ఏ విధంగా డిగ్రీ కాలేజ్ నడిపిస్తారు, ఏ విధంగా గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా ఇచ్చిందని చెప్పి ఈరోజు మేము ఏబీవీ ప్రశ్నిస్తూ ఉంది. అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధనలు ఎవరైతే డబ్బులు లంచం ఇచ్చినటువంటి వ్యక్తులకి పనికి రావా అని చెప్పి ఈరోజు ఏబీవీ ప్రశ్నిస్తూ ఉంది. ఏబీవీపీ ప్రశ్నించినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. ఈ యొక్క ఎవరైతే సంఘటన జరిగినటువంటి ఎవరైతే విద్యార్థికి ఉందో ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమించేటువంటి ప్రయత్నం ఏబీవీపీ చేయడం జరుగుతూ ఉంది. పూర్ణిమ విద్యానికేతన్లో శనివారం రోజు సాయంకాలము జరిగినటువంటి విషయం మీద దర్యాప్తు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయంలో ఆయా ఏ చిన్న బిడ్డ మీద అయితే పాశవికంగా దాడి చేసి బిడ్డను గాయపరిచిందో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపిస్తాము, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ప్రజెంట్ అయితే మాత్రం ప్రజెంట్ స్కూల్ క్లోజ్ చేస్తామండి. తర్వాత ఇప్పుడు దీని మీద నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని. దీని మీద నేను సమగ్రమైనటువంటి దర్యాప్తును నివేదికను మా డిఓ గారికి పంపిస్తాను. మా పై అధికారులు దీని మీద స్పందించి తప్పకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. చేశానండి డిఓ మేడం గారికి. నాకు నిన్న 5:30కి వచ్చింది, నా దృష్టిలోకి వచ్చింది. నాకు వచ్చిన వెంటనే నేను ఈ విషయం మా డిఓ మేడంకి చెప్పడం జరిగింది. తర్వాత నేను బయటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి సిఐ గారితో మాట్లాడాము. తర్వాత పాప వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. డాక్టర్ గారు చెప్పారు పాప భయపడతా ఉంది అని చెప్పారు. తర్వాత ఇప్పుడు మార్నింగ్ మా మేడం చెప్పారు వెంటనే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఉదయాన్నే నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది.
ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మీరు పాటిస్తున్నారో చెప్పమని ఒక నోటీసు నేను ఇచ్చాను. ఇచ్చి తన దగ్గర నుండి ఈ స్కూల్లో ఉన్నటువంటి వీళ్ళు సంవత్సరంలో ఆయాలకి ఎలాంటి ట్రైనింగ్ కానీ చిన్నపిల్లలతో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద ఎలాంటి చర్యలు వీళ్ళు ఇంతకుముందు చేపట్టారు, ఎంతమంది ఆయాలు ఉన్నారు, వాటన్నిటి మీద కూడా నేను ఇప్పుడు సమగ్ర నివేదిక తీసుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి విషయాలు చాలా అరుదండి. ఇలాంటి విషయాలు ఇంతకుముందు నేను చూడలేదు కూడా. పాఠశాలలో ఇలాంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతాయి. మరి జరిగినాయి కాబట్టి దీని మీద ఈ యొక్క పాఠశాల యాజమాన్యం మీద కానీ తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటారు. మరలా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఆయాలను వీళ్ళని పెట్టుకోవడంలో కానివ్వండి, తర్వాత ఉపాధ్యాయులు కానివ్వండి, ఎలాంటి వారిని పెట్టుకున్నారు అన్నది మేము దాని మీద చూస్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు ఒక్క టీచర్ కూడా అందుబాటులోకి రావట్లేదు. ఏ టీచరు లేరు ఇప్పుడు ఇక్కడ. ఒక ఆయమ్మ ఉంది, ఆమె కూడా మూగామ ఉంది. తన దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆమె ఊడుస్తుందట ఇక్కడ. ఆ ఊడ్చే ముగ్గురు ఆయమ్మలు ఉన్నారు. ఒక ఆమెమో దాడి చేసిన ఆయమ్మ, ఇంకొక ఆయమ్మ కూతురు మీదనే దాడి జరిగింది, ఇంకొక ఆయమ్మ ఉంది తనకి మాటలు రావు కాబట్టి ఆమె దగ్గర నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా యొక్క రిజిస్టర్లో ఉన్న ఫోన్ల ప్రకారంగా టీచర్లకు ఫోన్లు చేశాము. అయితే చాలా వరకు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. పాప భయపడతా ఉందని చెప్పాడండి డాక్టర్ గారు. ఎవరన్నా చూస్తుంటే భయపడతా ఉన్నది. అంటే అన్ని బాడీ అంతా చాలా దాడి జరిగింది కాబట్టి ఇంకా పూర్తిగా తెలియదండి. నిన్న నేను రాత్రి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అన్నీ ఈరోజు వస్తాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత చెప్తాను. దాని మీదనే దర్యాప్తు జరుగుతుంది. అంటే అది తెలియాలి అని అంటే ఇప్పుడు మిగతా టీచర్లు రావాలి, ఇంకొక మాట్లాడే ఆయమ్మ రావాలి. ఉన్న ఒక ఆయమ్మకి మాటలు రావు. ప్రజెంట్ ఇప్పుడున్న ఒక ఆయమ్మకి మాటలు రావు. ఒక ఆయమ్మ హాస్పిటల్లో ఉంది. టీచర్లతో మాట్లాడితే మనకు కొంత అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఎందుకు ఒక్కసారిగా ఇంత మెంటల్ కండిషన్తో ఇలా చేయడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ కూడా పాటించలేదని తెలుస్తూ ఉంది. ఎందుకని మిగతా టీచర్స్ కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది? స్పందించట్లేదు ఇప్పుడు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. నేను మార్నింగ్ నుండి నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ టీచర్ల కొరకు. ఒక్క టీచర్ కూడా రాలేదు. ఆ ప్రిన్సిపల్ వాళ్ళు భయపడుతున్నారేమో అని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు అయితే ఈ రోజు కాకపోయినా కానీ ఈవినింగ్ కానీ రేపు కానీ నేను వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగిద్దండి. ఓకే, థ్యాంక్ యూ. ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరు కూడా చేయకుండా ఉండేటట్టుగా యాక్షన్ మాత్రం తీసుకుంటాం. మేడం, అంటే పాప తల్లి ఏమో ఆల్రెడీ చెప్పాను ప్రిన్సిపల్కి, కానీ ప్రిన్సిపల్ ఏమో ఇది చాలా చిన్న విషయం, నువ్వు పెద్ద ఇష్యూ చేస్తున్నావు అంటూ కూడా పోలీస్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటో అనేది వాళ్ళు చెప్తారు. మా వైపు నుండి ప్రిన్సిపల్తో నేను మాట్లాడలేదు. అంటే అని చూశాను. కొంచెం 24 hours దాటితే కానీ చెప్పలేమంటున్నారు. అమ్మాయి చూస్తుంది, బాగానే ఉంది, కానీ ఇంటర్నల్గా ఏమైనా ఇంజురీస్ ఉండొచ్చు. ఆయా మీద వాళ్ళు పోలీస్ వాళ్ళు తీసుకుంటారు. మేము స్కూల్ వైపు నుండి మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అది మేనేజ్మెంట్ జీడిమెట్లలోని పూర్ణిమ స్కూల్లో జరిగిన దారుణ ఘటనపై అయితే ఇటు ఎస్ఎఫ్ఐ నాయకులు అలాగే అక్కడున్న స్థానికులంతా కూడా ఆయాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు స్కూల్ యాజమాన్యమే ఆ పాపకి సంబంధించిన మెడికల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్కూల్ ప్రిన్సిపలే భరించాలి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్ల పాపను అతి కిరాతకంగా కొట్టి గొంతి నులిమి అలాగే ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా కూడా కాలుతో తన్ని ఆమెను కొట్టిన దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. సో ప్రెసెంట్ ఆమె చేసిన ఘటనపై అయితే ఇటు పోలీసులు ప్రస్తుతం ఆయాని అరెస్ట్ చేశారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దేవిక అందిస్తారు.
ఆపూర్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఏదైతే మనం స్కూల్ బ్యాక్ ఎండ్లో చూస్తున్నామో ఇక్కడ ఈ ప్లేస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా గుర్తే ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఒక వీడియో ఎంత నెట్టింట వైరల్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయమ్మ ఒక చిన్నారిని 5 ఏళ్ల చిన్నారిని అతి కిరాతకంగా దారుణంగా కొడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో చెట్టు దగ్గర ఆ సిమెంట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఇదే అని చెప్పొచ్చు. ఆ గట్టు ఇక్కడే 2 రోజుల క్రితం అంటే నిన్న కాక మొన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఒక ఆయమ్మ ఒక చిన్నారిని అతి కిరాతకంగా నేలకేసి కొట్టడం, అలాగే కాళ్ళతో మెడ మీద తొక్కటం, కొట్టటం, చెంపల మీద కొట్టటం, జుట్టు పట్టుకొని కొట్టటం, ఏ విధంగా దాదాపుగా 4 నిమిషాల పాటు తాను చేసిన దారుణం ఇంత అంతా కాదు. ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా గుండెలు పగిలేలా కొంచెం రోధిస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా అలాగే ఆ ఆయమ్మని కూడా చిత్రహింసలు చేయాలి అంటూ కూడా ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతకంటే ముందు ఇక్కడ ఏం జరిగిందనేది కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే ఒకవైపు నుంచి ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ స్కూల్ దగ్గర ఏదైతే ప్లే గ్రౌండ్ ఉందో ఆ పక్కన ఏవైతే చెట్లు ఉన్నాయి ఆ చివర మనకు ఒక వాష్రూమ్ కనిపిస్తుంది. అటు చూడొచ్చు. ఆ వాష్రూమ్లో నుంచే ఫస్ట్ ఆ పాపని అంటే అక్కడ కూర్చున్నప్పుడే మనం కొట్టడం చూసాం. కానీ అంతకంటే ముందు అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో వాష్రూమ్లో ఆ వాష్రూమ్లోకి తనని తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఆ పాపని ఆ వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. అంటే బాత్రూమ్ వస్తుందని తీసుకొని వెళ్ళిందా లేకపోతే ఏంటనేది తెలియదు. కానీ ఆ లోపలికి ఆ బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ కొడుతుంటే ఆ పాప గట్టిగా అరుస్తూ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ లాక్కొని బయటికి తీసుకోవచ్చు. ఆ దారి ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ దారిలోనే ఆ పాపను కూడా కొట్టుకుంటూ ఆ గట్టు మీద ఏదైతే ఉందో ఇందాక మనం చూపించిన గట్టు మీద కూర్చోపెట్టి మళ్ళీ అక్కడ కొడుతుంది. దాదాపుగా ఒక 10-20 నిమిషాల ముందు నుంచి కూడా ఆ పాప మీద తను కొడుతూనే ఉంది. అంతకు ముందు కూడా అంటే ఆ పాప అనేక సార్లు కూడా వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది. అమ్మ నన్ను వేరే ఆయమ్మ ఎవరైతే ఉన్నారో ఆయమ్మ నన్ను కొడుతుంది అని చెప్పినా కూడా పాప అంటే చిన్నపిల్లలు మామూలుగా సరదాగా కొట్టినా లేకపోతే ఏదైనా సరే చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అమ్మ కూడా సీరియస్గా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆయమ్మ ఎవరు అని మనం కనుక్కుంటే గనక ఆయమ్మ అలాగే ఆ చిన్నారి వాళ్ళ తల్లి ఇద్దరు కూడా ఏదైతే మనకి అక్కడ గ్రీన్ కలర్ది ఇల్లు కనిపిస్తుందో 2 అంతస్తుల ఒక అంతస్తుల మేడ ఏదైతే కనిపిస్తుందో అదే ఇంట్లో అంటే ఇక్కడ ఆయమ్మల కూడా ఇదే ఇక్కడ స్కూల్ పక్కనే ఇల్లు ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇద్దరు ఆయమ్మలు కూడా ఇక్కడే ఉంటారు. ఆ ఇద్దరు ఆయమ్మలతో పాటు ఇంకొక ఆయమ్మ కూడా ఉంది. ఆ ఆయమ్మకి మాటలు రాకపోవడంతో ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇద్దరు ఆయమ్మలు కూడా ఇక్కడ ఉన్నప్పుడు స్కూల్లో ఆ చిన్నారి వాళ్ళ తల్లి పని ముగించుకొని బయటికి వెళ్ళి తరచూ కూడా వెళ్ళేసి వస్తుంది. వేరే పనికి వెళ్ళి రావడంతో ఆ పాపని చూసుకోవటానికి తోటి ఆయమ్మ దగ్గర అంటే ఇప్పుడు ఎవరైతే ఆ పాప మీద దాడి చేశారో ఆ ఆయమ్మ దగ్గర ఉంచటం జరిగింది. అంటే తరచూ ఇక్కడ ఉంచుతుంది కాబట్టి మరి ఆ కోపం చూపించిందా లేకపోతే ఆ పాప విసిగిస్తుంటే అంత దారుణంగా దాడి చేసిందా అనేది తెలియదు. కానీ అతి కిరాతకంగా దారుణంగా అయితే ఆ పాపని ఎంత కిరాతకంగా కొట్టింది అనేది కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఆ విజువల్స్ ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎంత వైరల్గా మారుతున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం. ఈరోజు విద్యా సంఘాలు కావచ్చు లేకపోతే బాలలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఘటన చోటు చేసుకుందో అంటే అంతకుముందు కూడా ఇలా అనేక సార్లు ఆ పాప మీద దాడి చేసినప్పటికీ కూడా పాప అనేక సార్లు వాళ్ళ అమ్మకు కూడా చెప్పింది కానీ వాళ్ళ అమ్మ పట్టించుకోని పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా ఆ వీడియో ఈ ఇంట్లో ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ మనం నించున్నామో వీళ్ళు తీశారు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి అయితే చెప్పలేరు కాబట్టి మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా అనేక విషయాలను కూడా మనతో పంచుకున్నారు. కేవలం మీరందరూ కూడా కేవలం ఏదైతే అక్కడ కూర్చొని ఆ గట్టు మీద కూర్చొని ఆ తల్లి అంటే ఆ పాపని ఆ ఆయమ్మ కొట్టిందో అది మాత్రమే చూస్తున్నారు. కానీ అంతకంటే ముందు ఆ బాత్రూంలో కొట్టినవి కానీ లేకపోతే నడుచుకుంటూ వచ్చినవి కానీ బట్టలిప్పి మరి అంటే కొడుతుంది అంటూ కూడా ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా మనకి చెప్పడం జరిగింది. బట్టలిప్పి కొడుతుంది అంటే అసలు కోపమా లేకపోతే ఏమన్నా ఆ తోటి ఆయమ్మ మీద ఏదైనా కోపం కాస్త పిల్ల మీద చూపించిందా లేకపోతే ఏంటో తెలియదు. కానీ అంత కిరాతకంగా 5 ఏళ్ల ఆ చిన్నారిని పట్టుకొని అంత కిరాతకంగా కొట్టడం మాత్రం అసలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. వాళ్ళకి పిల్లలు లేరా, వాళ్ళకి మనవరాళ్ళు లేరా, తనదేమి చిన్న వయసు కూడా కాదు, దాదాపుగా 50+ ఉంటుంది, 50కి పైగా ఉంటుంది. కాబట్టి ఇంత దారుణంగా అసలు ఎందుకు చేసింది అంటూ కూడా ఆ వీడియోని వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ వీడియోని తీశారో వాళ్ళు వాళ్ళ తల్లికి చూపించడంతో తను వెళ్ళి ఆ ప్రిన్సిపల్కి కూడా కంప్లైంట్ ఇచ్చింది. ప్రిన్సిపల్ కూడా ఇది చాలా చిన్న విషయం, దీన్ని ఎందుకు పెద్దగా చేస్తున్నారు అన్నారు. అంటే అసలు వాళ్ళు
వాళ్ళు అసలు మనుషులేనా, వాళ్ళకి పిల్లలు లేరా అనే ప్రశ్న కూడా ఇక్కడ మనందరికీ వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఆ చిన్నారి ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆ చిన్నారికి టెస్టులు కూడా చేస్తున్నారు. కొంచెం ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా లేదు అంటూ కూడా ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడే మనం లోపలికి వెళ్ళి కూడా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తున్నది ఇదే. మరి తరచూ ఈ విధంగా చెప్తున్నప్పుడు ఏ పిల్లలైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఆయమ్మలు ఏ విధంగా చూసుకుంటున్నారు, టీచర్లు ఎలా చూస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కనుక్కోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఈ ఘటన మీద ఖచ్చితంగా స్పందించండి. ఎందుకంటే ఈరోజు వేరే ఒక పిల్లలకి జరిగింది, రేపు పొద్దున మన పిల్లలకి జరగదన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల మీద ఖచ్చితంగా కొంచెం దృష్టి పెట్టాలని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఒకసారి పాప తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే పాప పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా ఆయమ్మ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేసింది అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టి స్కూల్లో పాప బస్కి వెళ్తుందండి. పాపలకి పిల్లలు విడిచిపెట్టడానికి బస్కి వెళ్తుంది ఆయమ్మ. బస్కి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టిపో, ఆయమ్మ చూసుకుంటుందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి ఇట్లా దారుణంగా కొడుతుంది. ఎవరు చూసారు? ఫస్ట్ వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. చచ్చిపోతే ఇట్లనే